అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మన చైర్మన్ గారు కానీ మళ్ళీ ఎక్కడే కానీ పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ కానీ రావడం మేము ఎన్నోసార్లు చెప్పాం. ఏది ఇక్కడ మన విద్యుత్ ఛార్జీల మీద ర్యాలీ చేసాం, ఫీజు పూర్తి చేశాం, రైతుల కార్యక్రమం ఐదుగులో కడపలో చేశాం, ఎన్నో కార్యక్రమాలు పెంచాం. ఈ సంవత్సరం రోజుల్లో ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ ఈ ఆఫీసు కానీ నాకాడి కానీ ఎవరికి అడిగే రావడం సరైన ఇబ్బందులు ఉంటే మనకెందుకు పెద్ద పట్టించుకోవాలి. మరి అదే రకంగా నా దగ్గరికి మా కౌన్సిలర్ బాబు సర్వతాను ఈ యొక్క 2 మాసాల వచ్చి ఒక చిన్న సమస్య వచ్చింది. ఈ యొక్క ఆయన చైర్మన్ గారేమో మా వాళ్ళు కొంతమందిని అడిగారంట, తెలుగుదేశం పోదామా జనసేనకు పోదామా అని చెప్పేసి అడిగారు. వాళ్ళు నా కాడికి వచ్చి అంటానంటే మనం అయ్యా పార్టీకి రాయాలిగా ఉన్నాం, పార్టీ వరకు పారాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను. చెప్పిన తర్వాత మళ్ళా ఇంకో గట్టి వచ్చింది, ఏదో అవిశ్వాస తీర్మానం పెట్టాలని రూపంలో ఏదో వచ్చారు. వచ్చినప్పుడు కూడా అప్పుడు కనపశేవుడు అవినాష్ గారి ఇంకొకరు గారి నా కాడికి రాదు, అవినాష్ రెడ్డి గారి కాడికి ఏం వెళ్ళాడు. మన వాళ్ళ కౌన్సిలర్లో పిలుచుకున్నాడు. ఆయన అవినాష్ ఒకటే చెప్పారు, మీరంతా పార్టీకి రాయాలి కూడా, పార్టీకి ఏ పరిస్థితి వీడంతా పార్టీకి అనుకూలంగా ఉండండి. ఎవరు తెలుగుదేశంలో అవిశ్వాస తీర్మానం పెట్టినా కానీ మీరు మాత్రం పార్టీకి మద్దతుగా ఉండండి అని చెప్పినారు. మళ్ళీ రెండో సమస్య నన్ను కూడా పిలిచి నేను అదే మాట చెప్పినాను, మనమంతా పార్టీకి లాయల్గా ఉన్నాను. మరి అప్పుడు వచ్చేసి జరిగింది రీసెంట్గా ఈ మధ్య కాలంలో మా వాళ్ళంతా వచ్చి నన్ను అడిగారు, మా పార్టీకి వచ్చారు ఇట్లా చైర్మన్ గారు ఏదో పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నట్టుంది, మా పరిస్థితి ఏమిటి, మమ్మల్ని ఇదే అని ఏమన్నా ఏం జరిగింది చెప్పు. చేశాడు. చేస్తే మనం మాత్రం పార్టీకి లాయల్గా ఉండాలి. ఏ పరిస్థితిలో పార్టీని విడిపోయే పరిస్థితి ఉండకూడదని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. లేదు నువ్వు ఎడుదిరిగి మమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి 3 రోజుల నుంచి నా దగ్గరికి వస్తాను చెప్పాను. అంటే ఇక్కడ సరే పోదాం పడైతే నేను ఫోన్ చేసి ఆయన బెంగళూరు ఉన్నాడు. ఆ రోజు ముందు రోజే వచ్చాడు అక్కడికి, విజయవాడ వస్తే ఫోన్ చేసి ఆయన రాని అని చెప్పి అందరూ నిన్న ఉదయం తెల్లారుజామున 5 గంటలకు బయలుదేరి వెళ్ళాం, ఆయన కలిశాం. ఆయన కూడా అందరికీ ఒక భరోసా ఇచ్చారు, ఖచ్చితంగా కార్యకర్తలు అన్ని రకాలుగా ఆదుకుంటారు, ప్రభుత్వం అన్ని విధాలా వీలైంది, ఖచ్చితంగా రాబోయే రోజులు మనయే ఉంటాయి. ఆ రోజు అందరినీ గుర్తుపెట్టుకున్నాను. పార్టీకి ఎవరైతే లాయల్గా ఉండి పార్టీకి ఎన్ని రకాలు సహకరిస్తారో, పార్టీకి ఎన్ని ఇబ్బందులు జరుగుతాయి, మన కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు జరిగినా గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా మళ్ళీ నేను చేసి వాళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం. అందరూ బాగా సాటిస్ఫై అయినారు. మళ్ళీ అయిన తర్వాత అందరం కలిసి కూడా ఎన్నిక వచ్చేసుకున్నాం. మరి మేమేమి తప్పు చేయలే, పార్టీకి వీడలే. మేమేమి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినాం, కానీ వేరే పార్టీ వాళ్ళ దగ్గరికి మేము ఇప్పుడు పోలేదు. అది ఒక నేరమని మేము అనుకోవట్లే. మరి దాని కొరకే అని చెప్పేసి ఈరోజు నిన్న రాజీనామా ఇచ్చారని చెప్పేసి నాకు వీడియోలో నేను అడగంగా విజయవాడ ఉండగానే నాకు వాట్సాప్లో ఇప్పుడేమో నిమిషాలు వస్తాయి కదన్నీ వచ్చినాయి. ఆయన స్టేట్మెంట్లో ఒకటి ఇది వచ్చింది, నేను 3 నెలల నుంచి రఘురామరెడ్డి గారు మమ్మల్ని పిలిచపోలేదు అని ఇచ్చాడు. 3 నెలలు కదా, సంవత్సరం అయితే నువ్వు నా మొహం చూసావా, నువ్వు నీ మొహం నేను చూసావా? ఒక్క సంవత్సరం ఇది అధ్యక్షుడు అయిపోయినప్పటి నుంచి కొన్ని నన్ను వచ్చి అడిగిన వస్తామని చెప్పేసి, బట్ అంత పచ్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం. ఓకే
కార్యకర్తలు ఎంతో మంది పోతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.